స్వర్ణగిరి టెంపుల్ స్టార్ట్. ఎక్కడ ఏ నోట విన్నా స్వర్ణగిరి దేవాలయమే. ఇక్కడ ప్రత్యేకతలేంటో విశేషాలేంటో తెలుసుకుందాం. తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం భువనగిరి పట్టణంలో స్వర్ణగిరి దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్వర్ణగిరి దేవాలయానికి భక్తులు తాకిడి రోజు రోజుకి పెరిగిపోతుంది. స్వర్ణగిరి దేవాలయము భువనగిరిలో ఉంది కదా. హైదరాబాద్ నుంచి అయితే మనకి 50 కిలోమీటర్స్ దూరంలో యాదాద్రి ఆలయానికి అయితే మనకి ఇది 20 కిలోమీటర్లో ఉంది. ఈ ఆలయం యొక్క ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడ సిమెంట్ను ఉపయోగించరు. దాని బదులుగా రాతి చెక్కటం, ఇంటర్లాకింగ్ యొక్క పురాతన పద్ధతుల్లో నిర్మించారు. స్వర్ణగిరి ఆలయాన్ని మానేపల్లి కుటుంబీకులు నిర్మించి 2024లోనే ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆలయ నిర్మాణం 2018లో ప్రారంభమై 2024లో పూర్తయింది. సో మేమైతే మెల్లగా ఎంట్రీ అయితే అయిపోయాము, లోపలికి వచ్చేసాము. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ ఎండ అయితే ఒకలా లేదనమాట, చాలా ఎండగా ఉంది. అయినా ఒక వీలాగ్ చేసేద్దాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడికి రావడానికి కార్లో రావచ్చు, బైక్లో రావచ్చు, ఆటోలో రావచ్చు. సో మనకి ఆటోలో కార్ పార్కింగ్ అయితే మనకి ఈజీగానే ఉంటుంది, బైక్ పార్కింగ్ ఆల్సో. సో ఎంట్రీ అయితే ఇలా మేము వచ్చేసాము. సో వచ్చినప్పటికైతే కార్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మనకి చెప్పులు వదిలిపెట్టడానికి స్టార్టింగ్ ఒక లైన్ ఉంటుందన్నమాట. అక్కడ మనం చెప్పులు వదిలిపెట్టేసి లోపలికి అయితే ఎంట్రీ వెళ్ళిపోవచ్చు. చెప్పులు అయితే పెట్టేసినాం, ఇంకా లోపలికి వెళ్ళడమే లేట్. సో మనం అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఏంటంటే బయట మనకి ఎండ అనిపిస్తే లెఫ్ట్ సైడ్లో మనకి పైన టెర్రస్లా ఉంటుంది, మనం అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఇలా వెళ్తున్నాం అనమాట. వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందని నేనైతే విన్నాను. ఇక్కడ 12 అడుగులు ఎత్తైన వెంకటేశ్వరుని విగ్రహము. ఇది తెలంగాణలోనే చాలా పెద్దది. ఇక్కడ మరి ఇంకా స్పెషల్ ఏంటంటే నల్ల గ్రానైట్తో రూపించబడిందంట, మరియు బంగారం మరియు వెండి ఆభరణాలతో కూడా అలంకరించబడింది. ఈ ఆలయంలో ముఖ్యంగా 40 అడుగులు ఎత్తైన హనుమంతుని విగ్రహం కూడా, అలాగే వెంకటేశ్వరుని భార్యలు శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయంట. లోపలికైతే ఎంట్రీ అయిపోయాం. పక్కనే ఉన్న ఇక్కడ మ్యాంగో తోటలు కూడా ఉన్నాయి. స్వర్ణగిరి బోర్డు అయితే మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఏంటంటే బయట మేము ఇలా వచ్చానమాట. ఆ టెంపుల్ లుక్ అయితే ఒక చూసుకోండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇంకెందుకు లేట్, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే స్వర్ణగిరి చూసేసి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే నేనేమో చెప్పులు లేకుండా అయితే ఒక్కదాన్ని ఇలా తిరుగుతూ ఉన్నాను. ఎండలో మాత్రం కాలు అయితే మాడిపోతున్నాయి. సో ఇలా మనం ఒక లుక్ అయితే వేద్దాము, ఒక రౌండ్ అయితే వేద్దాం అనుకున్నా. సో మధ్యలో అయితే ఈ కార్లు అయితే వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. నేనైతే లుక్ వేస్తూనే ఉన్నా. ఇంకా ఎండకి తట్టుకోలేక చున్నీ తీసుకొని బయటకు వస్తున్నా. సో ఇంకా ఉండాలా వద్దా అని ఆలోచిస్తున్నా, అంత ఎండ ఉందన్నమాట. తర్వాత మళ్ళీ అనిపించింది నాకేందంటే ఎండ ఉన్నా కూడా మనం వెళ్ళాలి కదా, ఎండ ఉంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఎలా అయినా ఒక వీలాగ్ చేద్దామని కదా అని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడంతా ఒక రౌండ్ ఆఫ్ అయితే చేస్తున్నా. అక్కడ ఒక టర్న్ వేద్దాము అని నేను ఇంకా టర్న్ చేస్తున్నా అనమాట. ఇది ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్ నైట్ చాలా బాగుంటుందంట, లైట్స్ నిజంగా చాలా బాగుంటుంది. కానీ మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము అనుకోలేదు. మార్నింగ్ వ్యూ, ఆఫ్టర్నూన్ వ్యూ ఇలానే ఉంటే నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. సో నేనైతే ఒక టర్నింగ్ అయితే అలా చేస్తున్నా రౌండ్స్. సో ఇంకెందుకు లేటు, మనం లోపలికైతే వెళ్ళిపోదాము, స్వర్ణగిరి టెంపుల్ అయితే చూసేద్దాం. మనం ఇంకా పైనకి వెళ్ళాలి అనుకుంటుంటే ఈ మధ్యలో అయితే కార్లు అయితే వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. నిజంగా ఇక్కడ ఒక టర్న్ ఆఫ్ చేస్తుంటే చాలా బాగుంది అనిపించింది. అంటే మేము వెళ్ళినప్పటికైతే రష్ లేదు. మేము స్టార్టింగ్ టెంపుల్ స్టార్ట్ అయినప్పుడే వెళ్ళాము, అందుకే అంత రష్ లేదు. సో ఇంకా నా కాళ్ళు మండుతున్నాయని వచ్చేసిన. సో పైన అయితే ఇలా మనకి
ఫోటోస్ అనమాట బయట నుంచే తీసుకోవచ్చు. లోపలికి ఎంట్రీ ఉండదు. లోపలనమాట లాకర్‌లో పెట్టేసుకోవచ్చు మొబైల్స్. సో, బయట ఇదంతా అనమాట బయట లుకింగే. ఇక్కడ చాలామంది ఫోటోస్ అయితే తెగ దిగుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి స్టార్టింగ్ ఒక విగ్రహం కనిపిస్తాయి. అక్కడ పాదాలు శ్రీవారి పాదాలనేవి చాలా కనిపిస్తుంది ఇక్కడ. ఇది చాలా పెద్దగా ఉంటాయి. ఎక్కడ మీరు చూసుండరు. వెంకటేశుని పాదాలు మనకి రియల్‌గా ఒక్కసారి స్మరిస్తే పాదాలు మనకి టచ్ చేస్తుంటే మనకి శ్రీవారిని సందర్శించుకున్నట్టే అనిపిస్తది. అలా ఉన్నాయన్నమాట పాదాలు చూడ్డానికి చాలా పెద్దగా. ఇక్కడ మనకి స్టార్ట్ అయిపోయింది. స్టెప్స్ ఉంటాయి. మనకి ఎండ తగలకుండా కూడా మనకి టెర్రస్ ఇట్లా మనకి స్టెప్‌కి నమో వెంకటేశాయ అని మనకి స్టెప్‌కి కనిపిస్తుంది. సో, ఈజీగా మనం పైనకి వెళ్తున్నప్పుడు కూడా ఎలాంటి పెయిన్స్ అంటే ఫ్లాట్‌గా ఉన్నాయి స్టెప్స్ అనమాట. మనం ఈజీగా ఎళ్ళిపోవచ్చు. ఆహ్, ఇంకా ఇంకోటేందంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు అనేక శిల్పరీతులు కూడా మనకి సైడ్‌లో కనిపిస్తాయి. ఆహ్, అప్పుడే దర్శనం అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. అసలు వెళ్ళినప్పుడు గానీ, వచ్చినప్పుడు గానీ మనకి ఎలాంటి అసలు రిలాక్సినేషన్ కోసం మనకి సైడ్‌లో కూర్చోడానికి కూడా ఇక్కడ మనకి ప్లేస్ ఉంటుంది. ఇక్కడ రిలాక్స్ కూడా అవ్వచ్చు. సో, నేనైతే పైనకి వెళ్ళిపోతున్నా. ఇంకా అంటే మనకి ఇవంతా డౌన్‌లోనే అనమాట ఈ వీడియో అంతా. ఇంకా పైనకెళ్ళినాక ఆ విగ్రహాలు చాలా కనిపిస్తాయి మనకి. మెయిన్ ఏంటంటే ఈ కింద మనకి శ్రీవారి పాదాలు మనకి ఒక్కొక్కసారి మనము తలుచుకొని ఇట్లా శ్రీవారిని స్మరిస్తూ ఉంటే ఇలా మనం స్మరిస్తూ ఉంటాం కదా తలుచుకొని. అప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. దేవుడు ఒక్కసారి కింద నుంచి ఒక్కసారి పైనకి చూస్తే నిజంగా చాలా బాగుంది. ఇంకా నేను పైనకైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. శిల్పాలైతే మనకి ఎటు చూసినా మనకి ఆ కట్టడాలనేవి కనిపిస్తూ ఉంటుంది. కింద నుంచి పైనకి వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా శిల్పాలైతే కనిపిస్తాయి. అండ్ ఈ తెలంగాణలో ఈ టెంపుల్ చాలా బాగా ప్రసిద్ధి చెందిందని అనుకోవాలి. చాలామంది రెగ్యులర్‌గా నిజంగా ఏ డే అని లేదు. ఎవ్రీ డే జనాలైతే వస్తూనే ఉన్నారు. మేము మార్నింగ్ ఎళ్ళినప్పుడే ఇలా ఉంది. అసలు యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ ఎక్కువ మంది వస్తూ ఉంటారంట. అంటే 6 తర్వాత దీనికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మొత్తం అన్ని లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి కదా! ఇంకా ప్రత్యేకత ఎక్కువుంటుంది. సో, దగ్గరలో ఉన్న వాళ్ళైతే మనం ఎర్లీగా రావచ్చు. దూరంలో ఉన్నవాళ్ళు మనం ఎర్లీగానే వస్తాం. దగ్గరలో ఉన్న వాళ్ళైతే నైట్ రావచ్చు. ఇక్కడ నైట్ చాలా బావుంటుందంట. ఇంకా చూస్తుండగానే నేనైతే స్టెప్స్ అయితే అలా క్రాస్ అయిపోతున్నాను. ఆహ్, వెళ్తున్నప్పుడు కూడా మనము దేవుడిని స్మరించుకొని వెళ్ళాలి. ఒక్కసారి బ్యాక్ సైడ్ నుంచి ఒక్కసారి వీడియో తీస్తే ప్రతి స్టెప్‌కి మనకేందంటే ఒక నామం కనిపిస్తుంది. అక్కడ మనకి శ్రీవారి నామాలైతే ఎలా పెడుతూ ఉంటారో బొట్టు పెడుతుంటారు గదా! అలా మనకి నామాలు కూడా కనిపిస్తాయి. మనం వెళ్తున్నప్పుడు మనకేందంటే ఇక్కడ స్పెషల్‌గా ఒక్కసారి బ్యాక్ తిరిగి చూస్తే, మనము ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టి నేను ఒక్కసారి ఇలా బ్యాక్ తిరిగినా అప్పుడు మనకి ప్రతి మెట్టుకి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ప్రతి మెట్టుకి శ్రీ వెంకటేశ్వర నామాలు మనకి కనిపిస్తాయి. ఇంకొక తిరుపతిలా అనిపిచ్చింది. అంటే ఈ తెలంగాణలో ఇంత మంచి మనకి అవకాశం కట్టించిన వాళ్ళకి నిజంగా చాలా కృతజ్ఞతలే తెలపాలి. అంత అనిపిచ్చింది. ఇంకా మనం పైనకెళ్ళేసరికి స్వర్ణగిరి బోర్డ్ ఇక్కడ పైన చూసారు గదా! స్వర్ణగిరి బోర్డు. ఆ బోర్డు మనం స్వర్ణగిరి దేవస్థానం లెఫ్ట్ ఇక్కడ ఫోటోగ్రఫీ అనమాట. పైన మనకి లాకర్స్ పెట్టుకోవడానికుంటుంది. అండ్ ఇక్కడైతే మనకి అలా చూస్తుంటే ఒక మొత్తం విగ్రహాలన్నీ పెద్ద పెద్దగా 40 అడుగుల ఎత్తుతో అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాముఖ్యత కలిగిన ఉన్న విగ్రహాలనమాట. చాలా బావున్నాయి. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయము పల్లవ, విజయనగర చోళ మరియు చాళుక్యుల వంటి అనేక చారిత్రక భారతీయ నిర్మాణ శైలులచే ప్రేరణ పొందింది. ఇందులో 4 గంభీరమైన రాజగోపురం, మహోన్నతమైన ప్రవేశాలు మరియు విశాలమైన మండపాలు, స్తంభాలు, మందిరాలు అన్నీ ఉంటాయి.
ఇక్కడ మనకి ఇంతమంది రష్ ఎందుకున్నారా అనిపిస్తుందా? ఇక్కడ ప్రసాదం కౌంటర్ అనమాట. ఇక్కడ మనకి లడ్డు, పులిహోర మంచిగా దొరుకుతుంది. చక్కగా తినొచ్చు. చక్కగా తినొచ్చు కానీ చాలా రష్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ప్రసాదం అయితే దొరుకుతుంది గానీ చాలా రష్ ఉంటుంది. ఇక్కడ మెయిను ఆకర్షణ ఏంటంటే, ఆలయ ప్రధాన ఆకర్షణ 5 అంతస్తుల విమాన గోపురం అభయారణ్యం పైన ఉంది. మరొక ముఖ్య లక్షణమైన గంట. శ్రీవారితో పాటుగా ఇక్కడ అలివేలు మంగ, గోదాదేవి, మదన, గోపాలకృష్ణ స్వామి, గరుడాడ్వాల, శ్రీరామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, వరాహస్వామి, వకులమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణ మూర్తి కూడా ఆకర్షణీయంగా నిలుస్తాయి. 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఇక్కడ ఉంది. శ్రీ పంచరాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయంను అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులు అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకుంది. మంచిగా ఇక్కడ దర్శనం అయిపోయినాక ప్రసాదం అయితే మండపాల్లో కూర్చొని తినొచ్చు. ఇక్కడ 40 అడుగుల విగ్రహం అని చెప్పాను కదా! ఆ విగ్రహం దగ్గర మనం ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏందంటే చాలా హైట్ అనిపిస్తుంది. అంత అడుగులు మనము ఎంత హైట్ ఉన్నా కూడా ఆ విగ్రహానికి తల వంచినట్టు ఇట్లా మనకి పైనకి చూస్తే గానీ కనిపించదనమాట. అలా ఉంటుంది. అంత హైట్ అయిన విగ్రహం అయితే నాకు అనిపిచ్చింది. ఇక్కడ ఎవరైనా మనము అంటే లోపలికి ఫోన్స్ అలౌ లేదు గానీ, బయటకైతే మనం అన్ని విగ్రహాల దగ్గర బయట అంతా ఫోటోస్ అనేవి తీసుకోవచ్చు. సో, వెళ్తూ ఉండొచ్చు. ఇక్కడ మనకేంటంటే మెయిన్‌లీ ఏంటంటే వాటర్ చాలా తక్కువనే చెప్పాలి. సో, ఎవరైనా వాటర్ బాటిల్ మనం తెచ్చుకోకపోతే ఇక్కడ క్యారీ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చాలా వాష్‌రూమ్స్‌కైతే కూడా చాలా నీట్‌గానే ఉంటాయి. మనము ఈ విగ్రహం ఎనక కొంచెం సైడ్ నుంచి వెళితే అక్కడ మనకి వాష్‌రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో, అందరిక్కడ మనం వచ్చేస్తున్నామనమాట. ఇంకేంది ఇక్కడ అందరూ చాలామంది గంట చూసారా? చాలా పెద్ద గంట. సో, ఎక్కడ మీరు చూసి ఉండరు ఈ గంట అనమాట. సో, ఇక్కడేంటి అందరూ భలే కొడుతున్నారు, మనం కూడా కొట్టేద్దాము అని అనుకుంటున్నా నేను. నేనైతే వస్తున్నా, అడుగుతున్నా ఎలా కొడుతున్నారు? ఏంటి అంత హైట్‌గుంది, మనకేమో అందదు అనిపిచ్చింది. అప్పుడు చాలామంది ట్రై చేస్తున్నారు. ఎలా కొట్టాలి అక్కడ అడుగుతున్నా నేను. సో, గంట ఇలా కొట్టాలి. ఓకే. ఒక్కసారి టచ్ చేసి చూద్దాము. సో, వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనిపిచ్చింది. కానీ నాకు గంట అయితే అందలేదు. అప్పుడు నాకొకటి అనిపిచ్చింది. ఇక్కడ లేడర్ అయితే చాలామంది ఎక్కుతున్నారు. నేనెందుకు ఎక్కకూడదు అని నేను కూడా ట్రై చేశాను. సో, అప్పుడు ట్రై చేసినప్పుడైతే మనకి ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. సో, ఇప్పుడైతే నేనైతే గంట లోపలికెళ్ళిపోయినట్టు అనిపిచ్చింది. అంత ఫీలింగ్ అనమాట. సో, చూస్తున్నారు గదా! నేనైతే గంట కొట్టినప్పుడు గంట కొడదామని ట్రై చేస్తున్నాను. సో, కొట్టాను. మాక్సిమం అయితే ఆ డిఫరెంట్ వైబ్రేషన్ సౌండ్ అయితే మనకి కనిపిస్తుంది. అలాగే విగ్రహాలబ్బా! ఒకదానికి ఒక మించి విగ్రహాలు రాతితో కట్టడం అంటే మామూలు విషయం కాదు. అంతలా మనకి ఆకర్షింపు చేస్తాయి. ఇంకా లోపలికి ఎళ్ళిపోవడమే ఇంకా లేటు. ఎందుకంటే ఫోన్స్ అనేవి మనం ఇక్కడ ఇచ్చేయాలి లాకర్‌లో. ఫోన్స్ ఇంక ఇచ్చేస్తాం కదా లోపల అని మనము ఇంకా ఒక్కసారి నేను బయటకొచ్చి అంతా ఒక్కసారిగా ఒక వీడియో అయితే తీస్తున్నాననమాట ఇక్కడ. సో, మనకేందంటే అక్కడ బోర్డ్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వెళ్తే మనకి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది ఇందులో. రూ. 100, రూ. 200 పర్ 300 రూపీస్ ఉంటుంది. అంటే సర్వదర్శనం కూడా ఉంటుంది. సర్వదర్శనం అక్కడ రాసుంది కదా! సర్వదర్శనం అయితే మనకి ఫ్రీగా ఎళ్ళొచ్చు. సో, మనం ఏందంటే చాలామంది లేట్ అయిపోతుంది, వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళేందంటే ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవచ్చు. లేదు సర్వదర్శనానికి మేము ఎంతసేపైనా వెయిట్ చేస్తాము అంటే సర్వదర్శనానికి మంచిగా వెళ్ళొచ్చు. సో, ఇక్కడైతే ఒక లుక్ అయితే కనిపిస్తుంది కదా మీకు. అంతా ఒక రౌండ్ ఆఫ్ అయితే నేనైతే మొత్తం ఒక్కసారి తీస్తున్న. ప్రసాదాలకి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పలేము. అంతమందికి కూడా మండపం ఏర్పాటు చేశారు. నిజంగా సెల్యూట్ చేయాలి దీనికి. చాలామంది ఏంటంటే ప్రసాదాలు కరెక్ట్‌గా 1:30కి ఓపెన్ అయితాయన్నమాట. 1-1:30కి. సో, ఆ టైంలో మనం ప్రసాదం తీసుకుంటే చాలా బావుంటుంది. ఇంకా బయటకొచ్చేసినాం. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక మళ్ళీ మనం ఫోన్స్ లాకర్ నుంచి తీసుకొని ఇంకా బయటకొచ్చేసి మొత్తం ఒక్కసారి అంతా లుక్ అయితే మనకి కనిపిస్తుంది కదా! ఇంకా బయటకి మేము ఇంకా వరంగల్ ఎళ్ళిపోవాలిప్పుడు. అంటే మనకి అయిపోయింది కాబట్టి వరంగల్ నుంచి మనకి ఇది వరంగల్ అయితే చాలా దగ్గర. సో
వరంగల్ అనుకున్నాం. వరంగల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఏంటంటే కిలో వరంగల్‌లో ఇంకా 1000 స్తంభాల గుడి, వరంగల్‌కి ఒక టెంపుల్ ఇక్కడ మనకి భద్రకాళి టెంపుల్. వరంగల్‌లో అత్యంత ముఖ్యమైన దేవాలయంలో భద్రకాళి ఆలయం ఒకటి. ఈ భద్రకాళి ఆలయం అనేది కనిపించే కొండపై ఉంటుంది. ఒక సరస్సు పక్కన కొండపైన ఉంటుంది. కాకతీయుల ఆలయం నిర్మాణ శైలిలో కనిపించే వృత్తాకార స్తంభాల నుంచి గణనీయమైన విచలనం వలె భద్రకాళి ఆలయంలో చతురస్రాకార స్తంభాలు కాకతీయులపై చాళుక్య రాజవంశం సాధించిన విజయాన్ని సూచిస్తాయి. అయితే ఇది 625లో అన్నమాట నిర్మించబడింది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 8 చేతులు రాత్రి భద్రకాళి దేవి ఆహ్లాదకరమైన కళ్ళను కలిగి ఉండడం మరియు ప్రతి చేతిలో ఆయుధాన్ని పట్టుకోవడం. ఈ ఆలయం భద్రకాళి విగ్రహం యొక్క ఎడమ కన్నులో భాగమని విశ్వసించబడే ప్రఖ్యాత కోహినూర్ వజ్రంతో దగ్గర సంబంధం కలిగి ఉంది. భద్రకాళి స్వహాన పత్ని సింహం గర్భగుడి ఎదురుగా కూర్చుంటుంది. భద్రకాళి టెంపుల్ అయిపోయినాక 1000 స్తంభాల గుడికైతే వచ్చేసాం ఇప్పుడు. 1000 స్తంభాల గుడి అంటే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఫోన్స్ లోపలైతే ఎలో ఉండదు. సో బయట నుంచి అయితే మనం వీడియోస్ తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్మక దేవాలయము 11వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడిన కాకతీయ సామ్రాజ్య పాసనకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి ముచ్చతనగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. హన్మకొండ జిల్లా మండలంలో పట్టణంలో ఉంది. వరంగల్ నుంచి సుమారు 5 కిలోమీటర్ దూరంలోనే హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది. సో ఈ మెల్లగా అయితే మనం లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. ప్రతి దానికి మనకిక్కడ చూస్తూనే ఉన్నారు కదా! ఇక్కడ విజువల్స్ మనకి ఎక్కడ అన్ని కర్రలు అనమాట. అప్పుడులాగా మనకి అంటే పీపుల్స్ ఎక్కువైపోయారు కాబట్టి ఇక్కడ చాలామంది రష్ ఎక్కువ వచ్చేస్తారని మొత్తం అంతా స్టిక్స్, కర్రలు ఏర్పాటు చేశారు. అంతా మనం బయట నుంచి ఇలా తీసుకోవచ్చు. లోపలికైతే మనకి ఎటువంటి అలౌ లేదు. ఆ దర్శనానికి కూడా మనకేంటంటే లోపల మనకి అంటే నేను బయట నుంచైతే తీస్తున్నాను. లోపల దేవుడి దగ్గరైతే తీస్తలేము. సో ఒక్కసారి మనం లైన్ చూసారా చాలామంది వస్తూ ఉంటారనమాట. మనకి ఎందుకంటే ఇక్కడ నందిని ప్రధానంగా చూడడానికి మనకి కంపల్సరీగా రావచ్చు. ఇది మనకు ఆల్రెడీ ఒక మూవీలో అయితే చూస్తూనే ఉంటాం కదా! 'వర్షం' మూవీలో మీరు చూసే ఉంటారు. ఇక్కడ చిన్న నంది, పెద్ద నంది ఉంటుంది. మూవీలో చూసారు గదా! 'వర్షం' మూవీలో చాలా బావుంటుంది. అంటే మొత్తం అన్ని కర్రలతో కప్పేశారు. అంటే మనకి టచ్ చేయడానికి ఏం లేదు. జస్ట్ మనం బయట నుంచి ఫోటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ నంది చాలా బాగా నచ్చింది. అలాగే పురాతనమైన కట్టడాలు కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే ఒకటే ఏందంటే మనం ఇంత దూరం నుంచి వెళ్తాం గదా! ఇక్కడ మనకి మంచిగా వాటర్ గూడా పెడతారు గానీ జస్ట్ మనకి కూర్చోడానికి అంటే అంత బయట మనకి ఎక్కడ కూర్చోడానికి ఉండదు. వెళ్తే లోపల కూర్చోవచ్చు. ఇంకా అయిపోయింది మాది. ప్లాన్ అయితే ట్రిప్ అయితే అయిపోయింది. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకొచ్చేస్తున్నాం. కానీ మూవీలో ఉన్న యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడైతే చాలా బావుంది. అయితే నేను